భర్తతో కలిసి ఉండాలని భార్యకు కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆమె ఆ కోర్టు తీర్పును ధిక్కరించేటువంటి అవకాశం ఉంటుందా? అదే సమయంలో ఆమె భరణాన్ని కూడా పొందేందుకు వీలుగా కోర్టులు తీర్పులు చెప్పొచ్చా? సో ఇదే విషయంపై సుప్రీంకోర్టులో రీసెంట్‌గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి? నిజంగా అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు ఆ జడ్జిమెంట్ చూసే ఉంటారు. సో జనరల్‌గా ఏంటంటే కోర్టు చెప్పినప్పటికీ కూడా భార్య భర్తతో ఉండడానికి నిరాకరించడం, ప్లస్ అదే సమయంలో భరణం అడగడం. సో ఎట్లా ఉంటుంది ఆ సిట్యుయేషన్? ఇదేంటంటే శ్రవణ్ గారు జనరల్లీ మామూలుగా ఏంటంటే ఒక ఆర్సీఆర్ అని అంటాం. అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళ యొక్క పార్ట్నర్ వాళ్ళని వితౌట్ రీజన్స్ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పుట్టింటి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోతే అవతల వాళ్ళు, సో వాళ్ళు మళ్ళీ మాతో పాటు తిరిగి వచ్చి మాతో కాపురం చేయాలని చెప్పి ఆర్సీఆర్ అని ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. అదే హక్కు అనమాట. ఐదర్ భార్యకు కానీ భర్తకు కానీ ఇద్దరికి ఉంటుంది ఆ హక్కులు. వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళకి ఒక వ్యాలిడ్ రీజన్ ఇవ్వకుండా వెళ్ళిపోతే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం దాన్ని. మా లీగల్ భాషలో సింపుల్గా ఆర్సీఆర్ అంటాం. సో ఇక్కడ ఈ జార్ఖండ్లో జరిగిన ఈ సంఘటన ఏంటంటే, జార్ఖండ్లో ఇద్దరు దంపతులు ఇట్లానే ఏదో ఒక మనస్పర్ధల వల్ల ఇద్దరు విడిపోయారు. ఆ భార్య అతను వదిలేసి వెళ్ళిపోయింది. సో అట్లానే నేను చెప్పినట్టు ఆ సదరు భర్త ఆర్సీఆర్ ఫైల్ చేయడం జరిగింది జార్ఖండ్ ఫ్యామిలీ కోర్టులో. వేసినప్పుడు అది ఏమైందంటే ఆమె మళ్ళీ తిరిగి రాలేదు. రాకపోతే నెక్స్ట్ దాని పరంగానే నెక్స్ట్ అది హైకోర్టుకు కూడా వెళ్ళింది. అక్కడ కూడా అది ఆమె రాలేదు. రాకపోతే లాస్ట్కి ఆమె ఏం చేసిందంటే, ఇది రాకపోవడం కాకుండా అక్కడ ఆర్సీఆర్లో క్లియర్గా ఏమొచ్చిందంటే ఆ భర్తకి ఆర్డర్ వచ్చింది. ఏంటంటే సదరు కోర్టు ఇచ్చింది, నువ్వు తప్పకుండా నువ్వు వెనక్కి రావాలి, నీ భర్తతో కాపురం చేయాలని చెప్పి అక్కడ వచ్చింది. అక్కడ కోర్టులో వచ్చినా కూడా ఈ సదరు భార్య ఆమె కోర్టు ఆ ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆమె వెళ్ళలేదు. తిరిగి వెళ్ళకపోగా మళ్ళీ ఆ భర్తని మెయింటెనెన్స్ కోరుతూ మెయింటెనెన్స్ పిటిషన్ కూడా వేసింది. సో దానికి ఆ భర్త ఏం చేశాడంటే హైకోర్టులో క్వాష్కి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళి ఇది వర్తించదు, ఎందుకంటే ఈమె మీద ఆల్రెడీ నేను ఆర్సీఆర్ ఫైల్ చేశాను, ఆర్డర్ కూడా వచ్చింది, ఈమె తిరిగి రావాలని, ఈమె రాకపోగా మళ్ళీ పైనుంచి నన్ను మెయింటెనెన్స్ కూడా అడుగుతుందని చెప్పి ఈయన క్వాష్కి వెళ్ళాడు. వెళ్తే అది అక్కడ సదరు హైకోర్టు ఈయనకి అనుగుణంగానే అక్కడ ఆర్డర్ ఇచ్చింది. ఇస్తే మళ్ళీ ఈ భార్య ఏమైతే ఎవరైతే ఉన్నారో ఆవిడ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది ఛాలెంజ్ చేస్తూ ఏమన్నారంటే, నేను నా భర్తతో నాకు తిరిగి వెళ్ళడం ఇష్టం లేదు, కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. సో దానివల్ల కోర్టు ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా కూడా నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే దానికి చాలా తగిన రీజన్స్ ఉన్నాయి నా దగ్గర. సో అలాంటప్పుడు నేను బయట ఉన్నా కూడా నాకు మనోవర్తి అండ్ ఈ భరణం అడిగే హక్కు నాకు ఉంది, ఎందుకంటే నేను నన్ను మెయింటైన్ చేసుకోవాలి, నాకేం వేరే జాబ్ లేదు, వేరే జీవనాధారం లేదు. అలాంటప్పుడు తప్పకుండా నాకు నా భర్తనే నన్ను మెయింటైన్ చేయాలి, అతనితో కలిసి ఉంటేనే నా డబ్బులు రావాలా, కాదు కదా, నాకు ఆ హక్కు ఉంది. నేను అతను ఉంటే రకరకాల కారణాల వల్ల మా ఇద్దరి వద్ద ఈ డిఫరెన్సెస్ వల్ల మేము విడిపోయి నేను సపరేట్గా ఉంటున్నాను. అలాంటప్పుడు కానీ నాకు వేరే జీవనాధారం లేనప్పుడు నా భర్తే కాబట్టి ఇంకా సో ఖచ్చితంగా నాకు మనోవర్తి ఇవ్వాలి, ఆవరణం ఇవ్వాలి, ఇది భరణం ఇవ్వాలని చెప్పి ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ హైకోర్టు జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తాం. అప్పుడు సదరు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సాధారణంగా కోర్టు ధిక్కరణ చేసి ఇలా ఆర్సీఆర్ మీ మీద వచ్చినప్పుడు జడ్జిమెంటు మీ భర్తకు అనుగుణంగా వచ్చి భార్యలు తప్పకుండా తిరిగి రావాలని వచ్చినప్పుడు అయినా కూడా ఆ కోర్టు ధిక్కారం చేస్తూ ఆ ఆర్డర్ని ఫాలో కాకుండా మళ్ళీ పైనుంచి మెయింటెనెన్స్ వేసుకుంటే జనరల్లీ భర్తకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కేసెస్లో నేను ఎప్పుడు చెప్తుంటాను శ్రవణ్ గారు, అదేంటంటే ఈచ్ కేసు ఇస్ డిఫరెంట్, ఏ కేసు ఆ కేసు డిఫరెంట్ అది. సో జనరలీ అలా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సదరు కేసులో ఆర్సీఆర్ వాళ్ళ భర్తకి ఫేవరబుల్గా వచ్చినా కూడా ఆమె దగ్గర కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, ఆమె చాలా కారణాలు ఉన్నాయి అతని దగ్గర తిరిగి వెళ్ళకపోవడానికి. సో అతను రకరకాలుగా బాధలు పెడతామో, ఏదో ఫిజికల్గా అబ్యూజ్ చేయడమో, లేకపోతే ఆయన మీద ఆల్రెడీ 400 కేసెస్ వేయడమో, ఇలా రకరకాలుగా వాళ్ళ అత్తమామలు అంటే ఇష్టం లేకపోవడం, వాళ్ళు హింసిస్తున్నారని ఇలా రకరకాల భయాలు, ఆమె ప్రాణ భయాలు ఇవన్నీ ఉన్నాయి. సో దాని పరంగా ఆర్సీఆర్ వాళ్ళ భర్త ఫేవర్లో వచ్చినా కూడా ఈమె నాకు ఈ భయాలు ఉన్నాయి, ఈయన మీద ఆల్రెడీ కేసులు ఇవి నడుస్తున్నాయి, సో అతని దగ్గరికి వెళ్తే నా ప్రాణహాని జరుగుతుంది, లేదా రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి, నేను వెళ్తే ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆ సదరు సుప్రీంకోర్టుని సాటిస్ఫై చేయగలిగితే వ్యాలిడ్ రీజన్స్తో. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు మరి ఇలాంటి ఉన్నప్పుడు ఆర్సీఆర్ని ఆమె ధిక్కరించిన తప్పలేదు, ఎందుకంటే ఇలాంటి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఆమె మెయింటెనెన్స్ కూడా అర్హురాలే, మెయింటెనెన్స్ కూడా భర్త ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆమె ఈ ప్రాణభయమో ఏదో రకరకాల భయాల వల్ల అతని భర్త దగ్గరికి ఆమె వెళ్ళట్లేదు, ఆమె భర్త దగ్గరికి. అలాంటప్పుడు ఆమె దూరంగా ఉండొచ్చు, ఉండి ఎంత ఆర్సీఆర్లో ఆమెకి అగెన్స్ట్గా ఆర్డర్ వచ్చినా అది ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు, ఎందుకంటే ఆమె దగ్గర వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో దానికి అనుగుణంగా ఆమె దూరంగా ఉంటూనే భర్త దగ్గర ఈ మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంది అని చెప్పి ఫస్ట్ టైం ఇలాంటి జడ్జిమెంట్ రావడం జరిగింది. అంటే సాధారణంగా భార్యాభర్తల్లో ఎవరైనా సరే విడాకులు కోరుకుంటే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ కేసెస్లో మెయిన్గా ఇద్దరు కలిసి ఉండమని కోర్టు చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి? అంటే జనరల్లీ ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టు ఏ కోర్టు భార్యాభర్తలను విడదీద్దామని ఉండదు, లాయర్స్ అలా ఉండరు, కోర్టులో ఆలోచించదు, మ్యాక్సిమం కలుపుదామని చూస్తాము. అందుకనే మీరు డివోర్స్లో అవన్నీ ఫైల్ చేసినా మేము ఫైల్ చేయకముందు మేము కూడా వాళ్ళతో కపుల్ థెరపీస్ తీసుకొని మేము కౌన్సిలింగ్ ఇస్తాము, ఫైల్ చేసే ముందు మళ్ళీ కపుల్ థెరపీస్కి పంపిస్తాం, కావాల్సి వస్తే ఇవన్నీ చేస్తాం. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇంకా లేదు మేము తప్పకుండా విడిపోదామని డిసైడ్ అయినప్పుడు మేము కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ కోర్టు వారు కూడా వాళ్ళకి రీకన్సిలియేషన్
రీకన్సిలియేషన్కి ఛాన్సెస్ ఇస్తారు, వాళ్ళకి సెషన్ వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ సెషన్స్ పెడతారు వాళ్ళకి కూడా. మరి అన్నీ అయిన తర్వాత మరి ఇంకా లాస్ట్కి ఇంకా లేదు మేము అసలు కలిసి ఉండే ఛాన్సే లేదన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా కోర్టు వారు డెఫినెట్గా ఇంకా అప్పుడు దాని తగ్గట్టుగా జడ్జ్మెంట్స్ ఇస్తారు. సో ఎక్కడైనా ఇది ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ మెయింటెనెన్స్ పార్ట్ వచ్చేసరికి ఒకవేళ భార్యకి ఎటువంటి జీవనాధారం లేనప్పుడు భర్త ఖచ్చితంగా ఆమెకి భరణం ఇవ్వాలి. ఒకవేళ డివోర్స్ తీసుకునేటట్టయితే మనకు తెలుసు అలిమోని అని ఉంటుంది భరణం, ఒక ఇంత లంసమ్ అమౌంట్, అది ఇచ్చేసి ఆమెకి క్లోజ్ చేయాలి. లేదు అంటే డివోర్స్ అయినా కూడా ఆమె జీవనాధారం ఆమె ఎత్తుకునేంత వరకు ఈయన మంత్లీ మెయింటెనెన్స్ అని ఇవ్వాలి. ఒకవేళ పిల్లలు ఉంటే మళ్ళీ ఆ మెయింటెనెన్స్ కూడా సపరేట్ ఉంటుంది, అది కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళ భార్యలకు ఉన్న హక్కు, అది అందులో ఎవరు కాదనలేరు. సో వాళ్ళు విడిపోకపోయినా ఒకవేళ కొన్ని మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ ఆర్సీఆర్ ఫైల్, ఇప్పుడు వీళ్ళు ఒఫిషియల్గా ఇంకా డివోర్స్ తీసుకోలే, కానీ భర్త అక్కడ ఏమంటారు, నా భార్య నాకు తిరిగి రావాలని ఆర్సీఆర్ వేశాడు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. దానికి అనుగుణంగా అతనికి జడ్జ్మెంట్ కూడా వచ్చింది. బట్ అయినా కూడా ఆ భార్య రావట్లేదు, ఎందుకంటే ఆమెకి ఇంకా వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. నా దగ్గర కరెక్ట్ రీజన్స్ ఉన్నాయి, అతని దగ్గరికి వెళ్ళడానికి నా ప్రాణహాని ఉందో అది ఉందో ఏదో ఉన్నాయి. సో అది క్లియర్గా అది వాళ్ళ రోజు ఆమె సుప్రీంకోర్టులో చెప్పగలిగింది, అండ్ సుప్రీంకోర్టు సాటిస్ఫై అయింది ఆమె చెప్పిన రీజన్స్. దానివల్లే ఆమెకి జనరల్ ఇలాంటి కేసులో అలాంటప్పుడు మీరు కోర్టు ధిక్కరణ చేసినప్పుడు మీకు మెయింటెనెన్స్ రాదు. కానీ ఇక్కడ ఈమె దగ్గర వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద మనం పరిగణిస్తూ సుప్రీంకోర్టు కూడా ఈమెకు మెయింటెనెన్స్ అపీల్కి ఒప్పుకుంది అండ్ మెయింటెనెన్స్ని ఇవ్వాలని చెప్పింది భర్తకి. సో ఇట్లా ఏదైనా నేను చెప్పినట్టు కేసు టు కేసు అనమాట. సో ఇది అంటే ఈ కేసులో చూసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో భార్య భర్తతో కలిసి ఉండడానికి నిరాకరించడం, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆమె కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని ధిక్కరించినప్పటికీ కూడా ఆమెకు భరణం పొందేటువంటి అవకాశం ఉంది అని కూడా ఈ కోర్టులో ప్రత్యేకంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది అన్ని కేసుల్లో సాధ్యం కాదు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే అలాంటి అంశాలను కోర్టు ముందు భార్య ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుందని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. శివనాగులతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.